కరువు పీడిత మడగాస్కర్లోని దక్షిణ ప్రాంతంలో ప్రజలు కరువును ఎదుర్కోవడానికి చింతపండుతో కలిపిన తెల్లటి బంకమట్టితో తమ కడుపుని నింపుకుంటున్నారు. ఏడాదికి పైగా వర్షాలు లేకపోవడంతో స్థానికులు కరువు అంచున పడుతున్నారు. కరువు కారణంగా కాక్టస్ పండు వంటి ప్రధాన ఆహారం ఉత్పత్తి జరగడం లేదు. తెల్లటి బంకమట్టి తినదగినదని మాకు ఇంతకు ముందు తెలియదు. మేము దానిని చింతపండుతో కలపడానికి ప్రయత్నించాము. మాకు ఆకలి తీర్చడానికి వేరే దారి లేదు అని డామ్ జెఫెంద్రాజా అనే ఒక వ్యక్తి ఏడుస్తూ చెప్పాడు. సమీపంలోని అంకిలోమరోవహెట్సీ గ్రామంలో సెప్టెంబర్లో 9 మంది ఆకలితో చనిపోయారు అని తోహరానో గృహిణి చెప్పారు. కరువు కారణంగానే తన పిల్లలు చనిపోయారని ఆమె కుమిలిపోయారు. నా పిల్లలు 3 రోజులు తినలేదు. ఆ తర్వాత వాళ్లు చనిపోయారు. నేను వాళ్ల అమ్మ అయి ఉండి కూడా వాళ్లకి తిండి పెట్టలేకపోయాను. కరువు వాళ్లని చంపింది. అది మరేదో కాదు, రోగం కాదు. నేను ఉదయాన్నే వాళ్లకు తిండి పెట్టడానికి ఏదైనా దొరుకుతుందా అని వెతుకుతూ బయలుదేరి సాయంత్రం తిరిగి వచ్చాను. కానీ అప్పటికే వాళ్లు చనిపోయారు అని లేని శక్తి తెచ్చుకుంటూ ఆమె చెప్పింది. పిల్లలు మట్టి మరియు చింతపండు మిశ్రమాన్ని జీర్ణం చేసుకోలేకపోతున్నారు. దేశంలోని ప్రపంచ ఆహార కార్యక్రమం WFP ప్రకారం ఇది బొడ్డు వాపుకు కారణమవుతుంది. హిందూ మహాసముద్ర ద్వీపం యొక్క దక్షిణ ప్రాంతంలో జనాభాలో సగం మందికి ప్రస్తుతం అత్యవసర ఆహార సహాయం అవసరం అని UN ఏజెన్సీ తెలిపింది.